హలో ఫుడ్డీస్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన జీడిపప్పు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. మీ అందరికీ తెలుసు కదండి, మన అమ్మ ఎంతో బాగా చేస్తుంది ఉప్మా. అలాగే ఈరోజు కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: శనగపలుకులు, జీడిపప్పు, అలాగే ఉప్మా నూక, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం, టొమాటో, అలాగే పోపు దినుసులు, కొద్దిగా పాలు. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఉప్మా నూక వేడి చేసుకుందాం. కాస్త వేగాక ఇలా వేయించుకుంటే ఉప్మా టేస్ట్ భలే ఉంటుందండి. ఓకే, కాస్త వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్స్ కొద్దిగా వేడయ్యేంత వరకు వేయించాను. ఓకే, ఇందులో ముందుగా కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, పోపు దినుసులు కొద్దిగా, అలాగే జీలకర్ర, సాయి మినపప్పు, ఆవాలు. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న అల్లాన్ని కూడా వేసేద్దాం. ఉల్లిపాయలు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేట్ చేయండి. ఆ తర్వాత ఇందులో మనం వాటర్ పోసుకుంటే తగినన్ని మనకి ఉల్లిపాయలు ఆ వాటర్లో ఉడుకుతుంటే ఆ టేస్టే వేరండి. తర్వాత ఉప్మాలో మనం తిన్న తర్వాత సో పేషెన్స్గా కొద్దిగా సేపు వెయిట్ చేయండి. ఓకే, ఇప్పుడు కరివేపాకు, అలాగే ముందుగా ఉంచుకున్న అల్లం వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు మనకి వేగేసాయి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు, పసుపు,
చిటికెడు పసుపు వేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకుందాం. చూడండి, అల్లం వేయగానే ఎంత మంచి సువాసన వస్తుందో, ఇప్పుడే తినేయాలని అంత దీని మీద ఉంది. ఆకృతిగా ఉంది. కొద్దిగా టమాటా వేగాక మనం అప్పుడు ఈ జీడిపప్పు శనగపలుకులు వేసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ చాలా తక్కువ టైంలో అవి వేగిపోతాయి అన్నమాట. ఓకే, లేదని ముందుగా మనం వేపుకుంటే అది మాడిపోతాయి అన్నమాట. సో అందుకనే నేను లాస్ట్ చివరిలో జీడిపప్పు శనగపలుకులు వేసుకుంటాను. శనగపలుకులు అనే ఆప్షనల్ అండి, మీ ఇష్టం, ఉంటే వేయచ్చు. ఇది మనం జీడిపప్పు ఉప్మా తయారు చేస్తున్నాం కాబట్టి జీడిపప్పు కంపల్సరీ. ఓకే, ఇప్పుడు మనం జీడిపప్పు శనగపలుకులు వేసుకుందాం. ఓకే, ఆల్మోస్ట్ మనం ఉప్మా అయిపోయే స్టేజ్కి వచ్చామండి. ఇప్పుడు మనం ఏ బౌల్లో అయితే ఉప్మా నూక తీసుకున్నాం అదే బౌల్లో 1.5 కప్ వాటర్ పోసుకోవాలి. రండి, ఆహా, గుమగుమలాడే వాసన వస్తుంది. వీడియో ఎడిటింగ్ చేయాలి ప్లీజ్. అక్కర్లేదు, అందుకే కొంచెం దీని ఘాటు వల్ల తుమ్ములు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు మనకి. ఇలా ఉప్మాలో అల్లం కానీ వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందండి. మధ్య మధ్యలో మనకు తగులుతున్నప్పుడు తినేటప్పుడు. కాస్త ఉడికిన తర్వాత ముందుగా మనం చెప్పినట్టు పాలు కొద్దిగా వేసుకుందామండి.
కొద్దిగా పాలు వేసుకోండి. అలాగే ఇప్పుడు వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపిన తర్వాత కొద్దిగా టేస్ట్ చూసుకోండి, ఉప్పు సరిపోయిందో లేదో అనేది. సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. నాకైతే ఉప్పు సరిపోలేదండి, కొద్దిగా వేసుకుంటాను. ఓకే, ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నటువంటి ఉప్మా నూకని ఇలాగ మెల్లమెల్ల కొద్దిగా వేసుకొని కలుపుతూ ఉండాలి. లేదంటే ఎక్కువ వేసేస్తే గడ్డలుగా ఉండిపోద్దండి, అప్పుడు తినేటప్పుడు బాగోదు, పచ్చిగా ఉంటుంది. సో ముందు ఇలా వేసుకోవాలి, వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇక్కడ నేను ఏ విధంగా అయితే వేస్తున్నానో కలుపుతున్నానో మీరు కూడా అదే విధంగా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఉప్మా మనకి. ఇలా వేసేటప్పుడు మంట మనం లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే ఉప్మా మాడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి హై ఫ్లేమ్లో పెడితే. బాగా కలుపుకోండి, మిక్స్ చేయండి మొత్తం కలిసేటట్టు. కాస్త కలిపిన తర్వాత 1-2 నిమిషాలు ఉప్మాను అలా వదిలేయండి లో ఫ్లేమ్లో. ఒక 2 నిమిషాలు. చూసారా, పావు గంటలో మన ఉప్మా రెడీ అయిపోతుంది. ఇది పొద్దున్న ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తింటే చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఉప్మాని. చాలామందికి ఫేవరెట్ ఐటెం కూడా ఇది. చూద్దాం. కొద్దిగా తీసాం కదండి, కొద్దిగా కలుపుకోండి ఉప్మా. చూడండి, ఆల్మోస్ట్ మన ఉప్మా రెడీ అయిపోయింది.
అంతేనండి, ఇదే జీడిపప్పు ఉప్మా చేసే విధానం. ఓకే, మీరు కూడా ఒకసారి మీ ఇళ్ళలో ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఒకసారి మెన్షన్ చేయండి ఎలా వచ్చిందో. అలాగే రేపు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.